విశాఖ జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు గ్రామం బోనంగి ప్రసాద్ మాస్టారు ఇంటిలో బ్రహ్మకమలం విరబూసింది. ఎంతో అరుదుగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూచే ఈ బ్రహ్మకమలం పుష్పం తమ ఇంట్లో పూయటంతో ఆనందోత్సాహాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో వారు గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాస్టర్ సతీమణి సత్యవతి మాట్లాడుతూ తమ ఇంట్లో బ్రహ్మకమలం పూయటం చాలా ఆనందంగా ఉందన్నారు. 2 సంవత్సరాల క్రితం ఇంటి పెరట్లో నాటామని, నిన్న అంటే శనివారం ఏకాదశి రోజున రాత్రి 9 గంటల సమయంలో బ్రహ్మకమలం విరబూయటం జరిగిందన్నారు. దీంతో తాము గ్రామస్తులు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఆ 2 పువ్వులు వీక్షించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. పార్వతీ పరమేశ్వరుడు మా ఇంట్లో ప్రవేశించారని ఇదితో మేము భక్తి శ్రద్ధలతో మా కుటుంబ సభ్యులంతా పూజలు చేసుకున్నామండి. అలాగే మా గ్రామ ప్రజలంతా కూడా వచ్చి ఆ 2 పుష్పాలని దర్శించుకొని పూజలు చేశారండి. అలాగే ఈ ఏకాదశి రోజు మా ఇంట్లో ఈ పువ్వులు వికసించడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మా అమ్మవారైన గౌరవమంతర్లు కృపతో మాకు ఎంత జరిగిందని మేము ఎంతో ఆశతో చాలా భక్తి శ్రద్ధలతో మేము ఆశిస్తున్నామండి. ఈ మొక్క తీసుకొచ్చి మేము 2 years అవుతుందండి. ఈ కమలాలు ఎక్కడో కానీ వికసించామంట. అలా ఈ బ్రహ్మకమలం మా ఇంట్లో వికసించడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీదేవి మా ఇంట్లోకి వచ్చారన్న చాలా ఆనందంగా ఉందండి. మాకు చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఆ భగవంతుని ఆశీస్సులతో, శివపార్వతుల ఆశీస్సులతో, లక్ష్మీదేవి ఆశీస్సులతో మేము మా కుటుంబ సభ్యులు మా ప్రజలంతా అష్టైశ్వర్యాలు ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.